యోహాను పత్రిక 2వ అధ్యాయంలో తర్వాత రాసుకోగలిగితే దయచేసి 2:9-11, 3:10-12, 4:20-21 ఈ వచనాలు చెబుతా ఉన్నాయి. సహోదరుని ద్వేషించువాడు అతడు నరహంతకుడు. ద్వేషం పెట్టుకుంటే, క్షమించలేని తన నీలో ఉంటే దేవుడు నిన్ను క్షమించడు. తండ్రి క్షమించువాడు, తండ్రి కనికరం కలిగినవాడు. ఒకవేళ నీ భార్య పట్ల నీకేమైనా ద్వేషం ఉందేమో, నీ భర్త పట్ల ఏదైనా ద్వేషం ఉందేమో, కోపం ఉందేమో, నీ తల్లిదండ్రుల పట్ల తల్లిదండ్రులను అసహించుకుంటున్నావేమో, నీకు కావాల్సింది ఇవ్వలేదని, నీ పిల్లల్ని ఒకవేళ ద్వేషిస్తున్నావేమో, నీ మాట వింటలేదని, అనేక సార్లు పిల్లారా మన లోపల ఏదో ఒక బాధ, దుఃఖం, లేకపోతే నేరారోపణ, లేకపోతే మన మీద మనకు అవమానం చేత కృంగిపోతాం. అవమానించారని క్షమించలేడు. దేవుని వాక్యం చెబుతా ఉంది. ఇదేనా సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే, అభివృద్ధికరంగా ఉండాలంటే, ఆరోగ్యవంతమైన సంఘముగా ఉండాలంటే, మన జీవితం మన కుటుంబం ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనం క్షమించాలి, మనం ప్రేమించాలి. మీ తండ్రి కనికరం గలవాడేలాగా మీరును కనికరం గలవాడే ఉండండి. కనికరం ఉంటేనే ప్రేమించగలుగుతాం, కనికరం ఉంటేనే క్షమించగలుగుతాం. యేసు ప్రభు కనికరంతో నింపబడిన వాడని బైబిల్ చెబుతుంది. కరుణామయుడు, ఆయన కరుణామయుడిగా వచ్చాడు. రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూస్తాం. ఆయన మన మధ్యలోకి వచ్చాడు. ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాడు. దీనిని బట్టి మనకి అర్థమవుతా ఉందని యోహాను భక్తుడు వచ్చినాడు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు మనకు అర్థమవుతా ఉంది. ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ ఉంటాడు. ఈ ఉదయకాలం, ఈ సాయంకాలంలో పిల్లగా ఇంకా ఎవరి మీద నీ కోపం ఉందా, ద్వేషం ఉందా? ఇక్కడ లేకపోవచ్చు, ఇండియాలో ఉన్న వాళ్ళ మీద, లేకపోతే ఇంకా నీ వాళ్ళు ఎక్కడైనా ఉంటే, నేను ప్రార్థనలోకి వెళ్ళి మోకరించినప్పుడు అది దేవుడు నాతో మాట్లాడతాడు. ఎవరి మీద కోపం ఉంటే వారిని క్షమించు. మీరు క్షమించబడిన ప్రకారం ఒకరినొకరు క్షమించుకోరండి. ఎట్లా వస్తుంది క్షమాపణ? కనికరంతో నింపబడాలి. రోజు ప్రభు సన్నిధిలో మనం అడగాలి, ప్రభువా నీ కనికరంతో నన్ను నింపండి, నీ దయతో నన్ను నింపండి, నీ వాక్యంతో నన్ను నింపండి. విలాప వాక్యం 3వ అధ్యాయం 28 వచనాలు చూద్దామండి. 23 వచ్చిన వరకు ఆయన ప్రతి దినము వాక్యలతో నూతనముగా పుడతా ఉంది మన పట్ల. ప్రతిరోజు, ఎవ్రీ డే. టుడే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ డే బికాస్ గాడ్ ఈజ్ లివింగ్ గాడ్. టుమారో వీ డోంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు us. నిన్నటి దినం అనేటువంటిది ఇక మళ్ళా తీసుకొచ్చుకోలేము. నిన్నటి దినం చేసినటువంటివన్నీ ఈ దినం సరి చేసుకోవటానికి దేవుడి దినం మనకి ఇచ్చాడు. నిన్న నువ్వు మంచిదైన చెడైనా ఈరోజు అనుభవిస్తావు. సరి చేసుకోగలం, సరి చేసుకోవడానికి సమయం ఇచ్చాడు ఈ దినం. రేపు సరి చేసుకుంటానంటే రేపు దినం నీ జీవితంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నీ పరిస్థితులు ఎట్లా ఉంటాయో చెప్పలేవు. ఈ దినం అనేది ఇవ్వబడగానే, ఈ దినం అనేటువంటిది ఉండగానే, ఈ రోజు అనేటువంటి రోజులో నువ్వు జీవిస్తూ ఉండగానే మనల్ని మనం దేవుని దగ్గర సరి చేసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం, ప్రభువా నా హృదయాన్ని, నా అంతరంగాన్ని కల్పిస్తున్నాను. నా అంతరంగంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నీవు మమ్మల్ని క్షమించిన ప్రకారం మేము మా సహోదరులు క్షమించటానికి, ప్రేమించటానికి నీ కనికరముతో మమ్మల్ని నింపండి ప్రభువా అని అడుగుదామా? ఫీల్ మీ లార్డ్. నేను క్షమించలేదు, నా శక్తితో, నా బలముతో చేయలేను ప్రభువా. నీవు నన్ను దర్శిస్తే తప్ప, నీవు నా హృదయాన్ని దర్శిస్తే తప్ప, నా అంతరంగాన్ని దర్శిస్తే తప్ప నేను చేయలేను. ఈ దినం ప్రభువు నన్ను నీ యొద్దకు పంపడానికి కారణం పిల్లారా, నీకు స్వస్థత కలగాలి. భావోద్రేకాల్లో స్వస్థత. నీ భావోద్రేకాల్లో నీవెంత అస్వస్థతకు గురైపోయావు, గాయములు చేయబడ్డావు. The deeper wounds are there in your heart, in your mind. వాటిని స్వస్థపరచడానికి దేవుని వాక్యం అనేటువంటి మందు నీకు ఇస్తా ఉన్నాడు.
అవి దొరికిన వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిస్తే అని దేవుని వాక్యం చెబుతా ఉంది. సామెత గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 23 వరకు. దొరికిన వారికి ఈ దినం దేవుని వాక్యము ఒక మెడిసిన్ లాగా, ఒక మందు లాగా నీ గాయమును కట్టడానికి, నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య తన మాటలను ప్రకటిస్తున్నాడు.